ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అయితే రైసీ మాత్రమే కాదు, విమాన ప్రమాదాల్లో వివిధ దేశాధినేతలు, ప్రముఖ వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖ వ్యక్తులు తరచూ విమానాలు, హెలికాప్టర్లో ప్రయాణించాల్సి రావడం వల్ల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు విమాన ప్రమాదాల్లో మృతి చెందిన ప్రముఖుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2009 సెప్టెంబర్ 2న కర్నూలు నుండి 40 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న రుద్రకొండ కొండ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో ఏపీ సీఎంగా పనిచేస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డితో సహా మొత్తం 5గురు మరణించారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా పేరొందిన రామన్ మెగసెసే ఫిలిప్పీన్స్లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. ఆయన 1957 మార్చి 17న జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు. పర్వతంపై ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. 8 సార్లు లెబనాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తి రషీద్ కరామీ. 1987 జూన్ 1న రషీద్ కరామీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో బాంబు పేలి ఆయన మృతి చెందారు. పాకిస్తాన్ 6వ అధ్యక్షుడు జనరల్ మహమ్మద్ జియా ఉల్ హక్ 1988 ఆగస్టు 17న మరణించారు. బహవల్పూర్ నుండి టేకాఫ్ అయిన విమానం కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ బహిర్గతం కాలేదు. అయితే ఈ ప్రమాదం వెనుక సోవియట్ యూనియన్ ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జువెనల్ హబ్యారిమానా 1973లో రువాండా అధ్యక్షుడయ్యారు. 2 దశాబ్దాలకు పైగా అధ్యక్షుడిగా పనిచేశారు. జువెనల్ పాలనలో రువాండా నిరంకుశ రాజ్యంగా మారిందనే పేరుంది. 1994 ఏప్రిల్ 6న కగాలి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అతని విమానం కూలిపోయింది. రష్యాలోని స్మోలెన్స్క్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అప్పటి పోలాండ్ అధ్యక్షుడు లెజ్ కాజిన్స్కీ 2010లో విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొత్తం 96 మంది మృతి చెందారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జార్జియాపై రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా గళమిప్పారు. దీంతో లెజ్ కాజిన్స్కీ మృతి వెనుక రష్యా ప్రభుత్వం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సాలమన్ అర్విడ్ అచిటెస్ లిండ్మాన్ 2 సార్లు స్వీడన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 1936 డిసెంబర్ 9న ఆయన ప్రయాణిస్తున్న విమానం దట్టమైన పొగమంచు కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. బ్రెజిల్ తాత్కాలిక అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేసిన నెరేయు రామోస్ 1958 జూన్ 16న విమానాశ్రయం సమీపంలో కూలిపోయి మృతి చెందారు. ఇరాక్ 2వ అధ్యక్షుడు అబ్దుల్ సలాం ఆరిఫ్ 1958లో రాచరికాన్ని కూలదోసిన విప్లవంలో కీలక పాత్ర పోషించారు. 1966 ఏప్రిల్ 13న ఆరిఫ్ అతని ఇరాకీ ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోయింది. బ్రెజిల్ 26వ అధ్యక్షుడు మాజీ సైనిక నియంతృత్వంలో కీలక వ్యక్తి అయిన బ్రాంకో 1967 జూలై 18న మరణించారు. అతని అధ్యక్ష పదవి ముగిసిన కొద్దిసేపటికే విమాన ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పిమోరా ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించారు. పినెరా హెలికాప్టర్ దక్షిణ చిలీలోని సరస్సులో కూలిపోయింది. వరుసగా 2 సార్లు చిలీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఆ దేశ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా పేరొందారు.